నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు మనం కడా బ్రేస్లెట్ కలెక్షన్ చూసేద్దాం. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కడా బ్రేస్లెట్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న కడా అండి. ఇది మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. మనం డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా సర్కిల్ షేప్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. దాని చుట్టూరా మనకి రూబీస్ అయితే ఇచ్చారు. మధ్యలోని సింగిల్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. దీని డిజైన్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. అండ్ దీని బ్యాక్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ లాక్ సిస్టమ్ ఉందండి. ఈ కడ ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట. దీన్ని మీరు ఆఫీస్ వేర్ కి, డైలీ వేర్ కి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. కడా బ్రేస్లెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కడా మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఈ కడా కంప్లీట్ గా ఫ్లవర్ వర్క్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ లోని చిన్న ఫ్లవర్ ఇచ్చారు. దాని చుట్టూరా మనకి రూబీస్ అయితే ఇచ్చారండి. మధ్యలో చిన్న ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని పెద్ద రూబీ వచ్చి దాని చుట్టూరా చిన్న చిన్న రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదండి, ఇంకొక ఫ్లవర్ వచ్చింది. దాన్ని కూడా రూబీ స్టోన్స్ తో ఇచ్చారండి. మధ్యలో చూస్తున్నారా, ఈ ఫ్లవర్ ని ప్లెయిన్ గా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా సేమ్ డ్రాప్ షేప్ లో మనకి రూబీ ఇచ్చారు. దాని చుట్టూరా రూబీ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ ఇక్కడ లాగే చిన్న ఫ్లవర్ వచ్చి దాని చుట్టూ రూబీస్ అండ్ ఎమరాల్డ్ ఇచ్చారండి. ఇక్కడ బ్యాక్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ప్లెయిన్ లో వచ్చింది, చూస్తున్నారు కదా. దీని డిజైన్ చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది. ఇక్కడ మనకి ఓపెన్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 గ్రామ్స్ అండి. ఇది మీరు అకేషనల్ గా వాడుకోవచ్చు. మ్యాచింగ్ శారీస్ కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కడా బ్రేస్లెట్ మనకి మల్టీ కలర్ సీజర్ స్టోన్స్ లో అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, పీకాక్ డిజైన్ లో ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద లీఫ్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. కంప్లీట్ గా వీటిని సీజర్స్ తో ఇచ్చారు. ఇక్కడ చూడండి, పీకాక్ ఐ దగ్గర మనకి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ పైన బ్లూ కలర్ లో ఇచ్చారనమాట. పీకాక్ బాడీ దగ్గర మనం చూసుకుంటే ఇవన్నీ పింక్ సీజర్స్ అండి, చూస్తున్నారు కదా. అండ్ కడా బ్యాక్ చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా మనకి ప్లెయిన్ లో ఇచ్చారు. అండ్ ఈ కడా బ్రేస్లెట్ కి ఓపెన్ లాక్ సిస్టమ్ ఉందండి. సో ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 14 గ్రామ్స్ మాత్రమే. బ్యాంగిల్స్ కాకుండా ఇదొక్క కడా బ్రేస్లెట్ వేసుకుంటే మీకు చాలా లుక్ వచ్చేస్తుంది. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. కడా బ్రేస్లెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రేస్లెట్ మనకి డబుల్ పీకాక్ డిజైన్ లో ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా మల్టీ కలర్ సీజర్ స్టోన్స్ లో అయితే వచ్చిందనమాట. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ సీజర్స్ వచ్చాయండి మనకి. అండ్ ఇక్కడ పీకాక్ ఇచ్చారు. పీకాక్ బాడీ అంతా మనకి గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఐ దగ్గర చూసుకుంటే పింక్, పైన మనకి బ్లూ స్టోన్స్ తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, ఇది మనకి ఐ షేప్ లో ఇచ్చారండి. దాని చుట్టూ సీజర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పింక్ స్టోన్ అయితే ఇచ్చారు. అటు కూడా ఇంకొక పీకాక్ అయితే వచ్చిందండి.
పీకాక్ బాడీ దగ్గర మనకి గ్రీన్ స్టోన్స్, ఐ దగ్గర పింక్ అండ్ దాని పైన బ్లూ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. కడా బ్యాక్ చూసుకుంటే మనకి ఇదంతా ప్లేన్ గా వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఈ కడా బ్రేస్లెట్ కి ఓపెన్ లాక్ సిస్టమ్ అయితే ఉంది. ఇది ఎవరు వేసుకున్నా సైజ్ ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి 10 grams అండి. ఇది మీరు అకేషనల్ వేర్ గా కూడా వాడుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కడా బ్రేస్లెట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న బ్రేస్లెట్ మనకి కంప్లీట్ గా పచ్చి వర్క్ లో అయితే ఇచ్చారండి. ఇది వైట్ స్టోన్స్, రూబీ, ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ హాఫ్ సర్కిల్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. కంప్లీట్ గా వైట్ స్టోన్స్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చిందండి, దాన్ని కూడా వైట్ స్టోన్స్ తో ఇచ్చి మధ్యలో చిన్న ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి. ఇదంతా మనకి పచ్చి వర్క్ అయితే వచ్చిందనమాట. పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే రూబీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడండి డ్రాప్ షేప్ లో రూబీ వచ్చింది. పైన సింగిల్ వైట్ స్టోన్ అయితే ఇచ్చారండి. కింద చూడండి మనకి 3 లీవ్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా వీళ్ళు వైట్ స్టోన్స్ తోనే ఇచ్చారనమాట. ఇటు కూడా మనకి సేమ్ అలానే వచ్చింది, ఫ్లవర్ వచ్చి కంప్లీట్ ఇవన్నీ వైట్ స్టోన్స్, మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఈ కడ మీరు బ్యాక్ చూసుకుంటే కంప్లీట్ గా ప్లేన్ లో ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ ఈ కడ బ్రేస్లెట్ కి ఓపెన్ లాక్ సిస్టమ్ ఉందండి. ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. దీని వెయిట్ వచ్చేసి 12 grams అన్నమాట. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కడా బ్రేస్లెట్ మనకి కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారండి. అండ్ సీజన్ రూబీ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ సెంటర్ లోని సింగిల్ ఫ్లవర్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. చుట్టూరా మనకి సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ రూబీ అయితే వచ్చింది. అండ్ మీరు కడా బ్రేస్లెట్ బ్యాక్ చూసుకుంటే ఇదంతా నెట్ టైప్ డిజైన్ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. మనకి ప్లేన్ లో అయితే ఇవ్వలేదు, చాలా బాగుంది సింపుల్ గా దీని డిజైన్. అండ్ ఇది మనకి స్క్రూ లో వస్తుందండి, స్క్రూ టైప్ లో ఇస్తున్నారు. సో ఇది ఎవరు వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. ఈ కడా బ్రేస్లెట్ మనకి సాలిడ్ మేకింగ్ లో అయితే ఇస్తున్నారనమాట, చూస్తున్నారు కదండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 18 grams అండి. ఇది మీరు ఆఫీస్ వేర్ కి, రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.